హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను లంచ్ బాక్స్లోకి స్పెషల్గా వంకాయ రైస్ చూపించబోతున్నానండి. అదే వాంగీ బాత్. చాలా టేస్టీగా ఉంటుందండి. లంచ్ బాక్స్లోకి కానీ లైట్ డిన్నర్లోకి కానీ అప్పటికప్పుడు చాలా సింపుల్గా తయారు చేసి పెట్టచ్చు. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళు, 2 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు వేసుకోవాలి. ముందుగా ఈ మూడింటిని కొద్దిసేపు వేయించుకోవాలండి. ఎందుకంటే పప్పులు కొద్దిగా వేగటానికి టైం పడతాయి కదా. ఇది వాంగీబాత్లోకి మనం వేసుకునే పౌడర్ అండి, మసాలా పౌడరు. ఇది ఒక్కసారి మనం చేసుకుని తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వేసుకోవాలండి. తర్వాత ఇందులోనే కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇక్కడ నేను 6 నుంచి 7 ఎండుమిర్చిని తీసుకున్నానండి. నేను కొద్దిగా తక్కువ క్వాంటిటీలోనే ఈ పొడిని తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా కొద్దిగా వేగే వరకు వేయించుకోవాలి. ఎక్కువసేపు వేగేవన్నీ ముందుగా వేసుకోవాలండి. మనకి వేగటానికి కొద్దిగా తక్కువ టైం పట్టేవి మాత్రం లాస్ట్లో వేసుకోవాలి. తర్వాత ఇందులోనే చిన్న దాల్చిన చెక్క ముక్కలు 2 వేసుకోవాలి. అలాగే 4 లవంగాలు, ఒక చిన్న చింతపండు ముక్క, 1 యాలుక్కాయ కూడా వేసుకుని ఈ మిగిలిన వాటన్నిటిని కూడా బాగా వేయించుకోవాలండి. ఇవి మంచిగా ఎర్రగా వేగాలండి. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది వేగితేనే. అంతవరకు బాగా వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. చూసారు కదా, ఇవి ఇలా మనకి కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి మనకి వేగటానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేసుకుంటే ఆ వేడికే కొద్దిగా వేగిపోతుంది. అదే మీరు ముక్కలు తీసుకున్నట్లయితే కనుక ముందుగానే వేసుకుని వేయించుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత రైస్ తయారు చేసుకోవడం కోసం మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పల్లీలు వేసుకోండి. ముందుగా ఈ పల్లీలు కొద్దిగా వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా పల్లీలు వేసుకుని వేయించుకుంటున్నాను. ఇందులో కావాలంటే మీరు జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది జీడిపప్పులు వేసుకున్నా కూడా. పల్లీలు మనకి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఒక్కొక్క చెంచా చొప్పున అన్ని పోపు గింజలు వేసుకోవాలి. కొద్దిగా పచ్చిశనగపప్పు, మినపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర వేసుకుని వీటన్నిటినీ కూడా బాగా వేయించుకోవాలండి. ముందుగా పల్లీలు వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత మిగిలిన పోపు గింజలు వేసుకుంటే మనకు అన్నీ కూడా కరెక్ట్గా వేగుతాయి. ఇప్పుడు ఇవి ఇలా వేగిపోయాయి కదా, ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, 2 నుంచి 3 పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 ఉల్లిపాయలు తీసుకుని వాటిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక్కసారి మిక్స్ చేసుకుంటూ ఇవి మనకి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇవి మనకి ఆనియన్స్ ఇలా చూసారు కదా, కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులోకి వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో వంకాయల్ని తీసుకున్నానండి ఈ రైస్ రెసిపీ కోసం. 1/2 కిలో వంకాయల్ని కూడా ఇలా కొద్దిగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ సైజులో కట్ చేసుకుంటేనే రెసిపీ అంతా మనకి తయారయ్యేసరికి మధ్యలో చక్కగా వంకాయ ముక్కలు కూడా కనబడుతూ ఉంటాయి. మీరు బాగా చిన్నగా కట్ చేస్తే అవి వేగిన తర్వాత మనకి వంకాయలు ఎక్కువ కనపడవండి. దానికోసమని నేను ఇలా కొద్దిగా పెద్ద సైజులోనే ఒక్కొక్క వంకాయని 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు వంకాయ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి వదిలేస్తే మనకి వంకాయ ముక్కలు అనేది చక్కగా మగ్గిపోతాయి. చూసారు కదా, ఇంతకుమించి బాగా వేగక్కర్లేదండి. ఇక్కడ నేను వంకాయ ముక్కను కూడా గరిటతో తుంచి చూపిస్తున్నాను చూడండి. చక్కగా మెత్తగా ఉడికిపోయాయి కూడా. ఇప్పుడు ఇందులోనే ఈ రైస్ మొత్తానికి తగ్గట్టుగా ఉప్పును వేసుకోవాలి. సుమారుగా ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్ల దాకా ఉప్పును వేసుకున్నాను. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా వాంగీబాత్ పౌడర్ అండి. ఇది మనకి బయట షాప్స్లో కూడా అమ్ముతారు. ఇదే పౌడర్ అండి. మనం చక్కగా ఎక్కువ క్వాంటిటీలో ఈ పొడిని తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వాంగీబాత్ రెసిపీని తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇప్పుడైతే నేను ఈ పొడిని 4 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నానండి. మీకు ఈ రైస్కి ఎంతైతే పొడి అవసరమో అంత మాత్రమే వేసుకోండి. మిగిలింది స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి పొడి వేసిన తర్వాత 1 నిమిషం పాటు వీటిని బాగా వేయించుకోవాలండి. ఈ పొడులన్నీ కూడా వంకాయ ముక్కలకి పట్టేలాగా బాగా వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం వేయించుకున్న తర్వాత ఇక్కడ ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఈ రెసిపీలోకి బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నాను. బాస్మతి రైస్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు నార్మల్ రైస్ని అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్న టీ గ్లాస్తో 3 గ్లాసుల దాకా బాస్మతి రైస్ని తీసుకుని
ముందుగానే కొద్దిగా ఒక 15 నిమిషాల పాటు నానపెట్టుకుని తర్వాత కుక్కర్‌లో డైరెక్ట్‌గా అన్నంలాగానే ఉడికించేసుకున్నాను. సెపరేట్‌గా ఏం ఉడికించుకోలేదండి. కుక్కర్‌లోనే అన్నంలాగా ఉడికించేసుకున్నాను. మార్నింగ్ మిగిలిన అన్నం నైట్ డిన్నర్‌లోకైనా ఇలా వండుకోవచ్చు. లేదంటే ఫ్రెష్‌గా అప్పటికప్పుడు వండుకున్న అన్నంతో అయినా కూడా చేసుకోవచ్చండి. కాకపోతే నార్మల్ రైస్ కన్నా కూడా బాస్మతి రైస్ ఇంకొద్దిగా ఎక్స్‌ట్రా టేస్ట్ ఉంటుంది. చాలా బావుంటుంది కూడా. ఇప్పుడు ఈ అన్నం వేసుకున్న తర్వాత అన్నం అంతా కూడా వంకాయ ముక్కలకి అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అడుగు నుంచి మిక్స్ చేసుకుంటే మనకి రైస్ కూడా విరగకుండా ఉంటుంది. బాస్మతి రైస్ కదా తొందరగా విరిగిపోకుండా ఉంటుంది. ఇలా చూసారు కదా మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు ఒక్కసారి ఉప్పు కూడా చూసుకోండి. ఉప్పు సరిపోయిందా లేదా అని. నేనైతే నేను వేసుకున్న మసాలా గానీ, ఉప్పు గానీ అంతా పర్ఫెక్ట్‌గా వచ్చేసిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ఇంకా పక్కన కర్రీ గానీ ఏమీ అవసరం లేదండి. డైరెక్ట్‌గానే తినేసేయొచ్చు. ఇంకా మీరు కావాలంటే లైట్‌గా పెరుగు చట్నీ గానీ, రైతాతో గానీ సర్వ్ చేసుకొని తినండి. చాలా బావుంటుంది. లంచ్ బాక్స్‌లోకి పర్ఫెక్ట్ రెసిపీ అండి. పిల్లలు కూడా తినొచ్చు. కారం కూడా చాలా తక్కువుంటుంది. అలాగే మనం వేసిన మసాలా ఫ్లేవర్ కూడా అంతా కూడా మరీ ఎక్కువగా లేకుండా మైల్డ్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.